B.S. Shankar. Welcome to B.S. Shankar Physics. Today we discuss about the electric field due to a uniformly charged sphere by using Gauss theorem. Consider a sphere of radius r which center at O. O సెంటర్గా r వ్యాసార్థం గల ఒక గోళాన్ని ఊహిద్దాం. So let a charge q is distributed throughout its volume. Then its volume density of charge rho equal to q by v, but the volume of the sphere is 4 by 3 pi r cube. So rho equal to q by 4 by 3 pi r cube. సో ఈ గోళం అంతటా సమానంగా ఆవేశం q ఆవేశం గోళం యొక్క ఘనపరిమాణం అంతటా వ్యాపించి ఉన్నట్లయితే ఘనపరిమాణ సాంద్రత రో ఈక్వల్ టు క్యూ బై 4/3 పై ఆర్ క్యూబ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ గోళం వల్ల ఏర్పడే విద్యుత్ క్షేత్ర తీవ్రతను కనుక్కోవాలి. మనం ఈ తీవ్రతను 3 సందర్భాలుగా కనుక్కుంటాం. ఇక్కడ బాహ్యం వెలుపల బిందువు వద్ద, గోళం తలం మీద బిందువు వద్ద, గోళం లోపల బిందువు వద్ద. సో ఇలా 3 బిందువుల దగ్గర విద్యుత్ క్షేత్ర తీవ్రత ఎంత అనేది కనుక్కుంటాం. ఓకే, ఫస్ట్ కేస్ 1, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ఏ పాయింట్ అవుట్ సైడ్ ద చార్జ్డ్ స్పియర్. అంటే ఈ ఆవేశపూరిత గోళం వెలుపలి బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత ఎంత ఉందో అనేది కనుక్కుందాం. ఇది కేస్ 1. సో లెట్ P be an external point at a distance r from the center of the charged sphere. సో గోళం యొక్క కేంద్రం నుంచి r దూరంలో గోళం అక్షం మీద P అనే బిందువుని తీసుకుందాం. r దూరంలో గోళం వెలుపల P అనే బిందువుని తీసుకుందాం. టు కాలిక్యులేట్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ఏ పాయింట్ P, imagine a concentric sphere around the spherical charge passing through P. Okay, so we want to calculate the electric field intensity at point P. So we imagine a concentric sphere around the spherical charge passing through P. P గుండా పోతూ ఈ గోళం చుట్టూరా మరొక గోళాన్ని ఊహించాలి. ఇది గాసియన్ ప్లేన్ అవుతుంది, గాసియన్ తలం. ఓకే, ఈ ఊహించిన మరొక గోళం గాసియన్ తలం అవుతుంది. సో గాసియన్ సిద్ధాంతం ప్రకారం మనం ఈ గాసియన్ తలాన్ని ఊహించాలి. సో యాజ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ చార్జ్ ఈజ్ యూనిఫామ్ బై సిమెట్రీ, ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ E at every point on the Gaussian surface has the same magnitude and is directed along the outward drawn normal to the surface. Okay, the electric field E at every point on the Gaussian surface has the same magnitude and is directed along the outward drawn normal to the surface. ఈ మనం ఊహించిన గాసియన్ సర్ఫేస్కి లంబంగా ఉన్న దిశలో విద్యుత్ క్షేత్ర తీవ్రత యొక్క దిశ అనేది ఉంటుంది. అలాగే ఈ గాసియన్ తలం మీద ఏ బిందువు దగ్గరైనా సరే విద్యుత్ క్షేత్ర తీవ్రత యొక్క పరిమాణం సమానంగా ఉంటుంది. ఓకే, ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ E at every point on the Gaussian surface has the same magnitude. ఓకే, సమాన పరిమాణంలో ఈ విద్యుత్ క్షేత్ర తీవ్రత అనేది ఉంటుంది. అలాగే దీని యొక్క దిశ ఈ గాసియన్ తలానికి లంబంగా ఉంటుంది. దిస్ ఈజ్ నోట్ ఏ కండక్టర్ అండ్ హెన్స్ ద ఛార్జ్ విల్ నాట్ బి కన్ఫైన్డ్ టు ద outer surface only. ఓకే, దిస్ ఈజ్ నాట్ ఏ కండక్టర్. ఇక్కడ మనం ఊహించాం, ఒక సర్ఫేస్ని ఊహించాం అంతే. అక్కడ సర్ఫేస్ అంటే ఏం లేదు. సో హెన్స్ ద ఛార్జ్ విల్ నాట్ బి కన్ఫైన్డ్ టు ద అవుటర్ సర్ఫేస్ ఓన్లీ. సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ an elemental area ds around the point P on the Gaussian surface. సో గాసియన్ సర్ఫేస్ మీద P బిందువు దగ్గర, P బిందువు చుట్టూ P బిందువు కలిగి ఉండే విధంగా ఒక చిన్న ఏరియా, ఎలిమెంటల్ ఏరియా ds అనే దాన్ని తీసుకుందాం. ఈ ఎలిమెంటల్ ఏరియా, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది ఎలిమెంటల్ ఏరియా గుండా పోతుంది కాబట్టి ఆ ఫ్లక్స్ ఫార్ములా ఏంటి? ఫై ఈక్వల్ టు ఈ బార్ డాట్ డిఎస్ బార్ కదా. d5 ఈక్వల్ టు అంచేత ఈ బార్ డాట్ డిఎస్ బార్ అంటే ఈ డిఎస్ కాస్ థీటా. అయితే ఇక్కడ ఈ బార్ యొక్క డైరెక్షన్, డిఎస్ బార్ యొక్క డైరెక్షన్ రెండు సమానంగా ఉంటాయి. విద్యుత్ క్షేత్ర తీవ్రత యొక్క దిశ, వైశాల్య దిశ రెండు ఒకే దిశలో ఉన్నాయి కాబట్టి వాటి మధ్య కోణం 0 అవుతుంది. అంచేత కాస్ 0 1 అయిపోతుంది. అంచేత ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఈక్వల్ టు ఈడిఎస్ కాస్ 0 అంటే ఈడిఎస్. సో టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ ద గాసియన్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్. సో ఇప్పుడు మనం కనుక్కున్నది
కేవలం డిఎస్ వైశాల్యం గుండా పోయే విద్యుత్ క్షేత్ర తీవ్రత. ఇప్పుడు మొత్తం గాసియన్ ప్లేన్ గుండా పోయే విద్యుత్ క్షేత్ర తీవ్రత కనుక్కోవాలంటే దీన్ని ఇంటిగ్రేట్ చేయాలి. అంచేత టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఏమవుతుంది, సర్ఫేస్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ అవుతుంది. మరి ఈ బార్ డాట్ డిఎస్ బార్ అంటే ఈ డిఎస్ కదా, కాస్ థీటా 0 కాస్ 0 1 కాబట్టి అంటే సర్ఫేస్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఏమవుతుంది, సర్ఫేస్ ఇంటిగ్రల్ ఈ డిఎస్. ఈ ఎలాగో కాన్స్టెంట్ వాల్యూ, ఈ మారదు కాబట్టి ఇంటిగ్రేషన్ ఉండదు కాబట్టి పక్కకు తీస్తే ఈ ఆఫ్ సర్ఫేస్ ఇంటిగ్రల్ డిఎస్. వాట్ ఈస్ దట్ ఇంటిగ్రల్ డిఎస్? ఇట్ ఈస్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది గాసియన్ సర్ఫేస్. ఇంటిగ్రల్ డిఎస్ అంటే అర్థం ఏంటి, మనం ఊహించినటువంటి గోళం యొక్క ఉపరితల వైశాల్యం మొత్తం సర్ఫేస్ ఏరియా అనమాట, టోటల్ సర్ఫేస్ ఏరియా. అంచేత సర్ఫేస్ ఏరియా ఫార్ములా ప్రకారం 4πr² అవుతుంది. సో ఇంటిగ్రల్ డిఎస్ 4πr² కాబట్టి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఫై ఈక్వల్ టు ఈ 4πr². సో అకార్డింగ్ టు Gauss law, the total electric flux must be equal to 1/ε0 times to the total charge enclosed by the Gaussian surface. గాస్ సిద్ధాంతం ఏం చెప్తుంది, ఈ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ విద్యుత్ అభివాహం అనేది ఆ గాసియన్ తలం చేత ఆవరించబడి ఉన్న మొత్తం ఆవేశానికి 1/ε0 టైమ్స్ ఉంటుంది. అంటే మనం కనుక్కున్న మొత్తం ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది ఈ గోళం లోపల ఉన్నటువంటి ఆవేశానికి 1/ε0 రెట్లు ఉంటుంది. So the total energy enclosed by the Gaussian surface is Q. So E into 4πr² equal to 1/ε0 into Q. So E equal to ఈ 4πr² రైట్ సైడ్కి ట్రాన్స్ఫర్ చేస్తే బైలోకి వస్తుంది కదా, అంచేత E equal to 1/4πε0 Q/r². So this is the electric field intensity outside the charged sphere. So from the above equation we can understand that for points outside the charged sphere behaves as through the entire charge were concentrated at the center of the sphere. So ikkada Q/r² 4 equal to 1/4πε0 Q/r². ఈ ఈక్వేషన్ నుంచి మనం ఏం చెప్పొచ్చు, ఈ స్పియర్కి అవుట్ సైడ్, చార్జ్డ్ స్పియర్కి అవుట్ సైడ్ ఏ రకంగా ఉంటుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది, ఈ మొత్తం ఛార్జ్ అంతా కూడా ఈ స్పియర్ యొక్క సెంటర్లో ఆవరించబడినట్టుగా ఉంటుంది. సో దిస్ ఈస్ ద కేస్ 1. నెక్స్ట్ కేస్ 2, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద చార్జ్డ్ స్పియర్. అంటే విద్యుత్ క్షేత్ర తీవ్రత, ఈ ఆవేశపూరిత గోళం మీద విద్యుత్ క్షేత్ర తీవ్రత ఎంత ఉంటుంది అనేది కనుక్కోవాలి. సో ఇక్కడ ఈ బిందువు మనం అవుట్వర్డ్ గోళం వెలుపల పి బిందువుని తీసుకున్న దూరంలో, ఇప్పుడు అదే బిందువుని గోళం మీద తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, గోళం యొక్క వ్యాసార్థమే గోళం యొక్క ఈ దూరం బిందువు యొక్క దూరం అవుతుంది. సో డిస్టెన్స్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ అంటే రేడియస్ ఆఫ్ ది స్పియర్ అవుతుంది కాబట్టి మనం ఈ పైన రాబట్టినటువంటి విద్యుత్ క్షేత్ర తీవ్రత, వెలుపల బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రతకు రాబట్టినటువంటి ఈక్వల్ టు 1/4πε0 Q/r² ఉంది కదా, ఈ స్మాలర్ బదులు మనం క్యాపిటల్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ డిస్టెన్స్ అంటే సెంటర్ ఆఫ్ ది స్పియర్, గోళం యొక్క కేంద్రం నుంచి మనం తీసుకున్న బిందువు యొక్క దూరం ఎంత అవుతుంది, వ్యాసార్థం అవుతుంది. ఓకే, రేడియస్ ఈజ్ ద డిస్టెన్స్. సో వీ కెన్ సబ్స్టిట్యూట్ r ఈక్వల్ టు స్మాలర్ ఈక్వల్ టు క్యాపిటల్. సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈక్వల్ టు 1/4πε0 Q/r². దిస్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ఆన్ ది సర్ఫేస్ చార్జ్ స్పియర్. నెక్స్ట్ కేస్ 3. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ఏ పాయింట్ ఇన్సైడ్ ద చార్జ్డ్ స్పియర్. అంటే ఈ ఆవేశపూరిత గోళం లోపల బిందువు వద్ద ఎలక్ట్రిక్ ఫీల్డ్కి మనం సూత్రం రాబట్టాలి. సో లెట్ P be an internal point at a distance r from the center of the charged sphere. Okay, we take a point inside the charged sphere which is at a distance r from the center. గోళం కేంద్రం నుంచి r దూరంలో P బిందువుని ఎక్కడ తీసుకున్నాం, గోళం లోపలే తీసుకున్నాం. సో టు క్యాలిక్యులేట్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ పాయింట్ P, ఇమేజిన్ ఏ కాన్సెంట్రిక్ స్పియర్ విత్ ఇన్ ద స్పెరికల్ చార్జ్ పాసింగ్ త్రూ ద P. సో P గుండా పోయేటట్టుగా ఈ గోళం కేంద్రంగా మనం గాసియన్ తలాన్ని, మరొక గోళాన్ని ఊహించాలి. సో యాజ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ చార్జ్ ఈజ్ యూనిఫామ్ by symmetry, the electric field E at any point on the Gaussian surface has the same magnitude and is directed along the outward drawn normal to the surface. So as పైన మనం ఎలా చెప్పుకున్నాం అలాగే, సో ఇప్పుడు ఈ గాసియన్ ప్లేన్కి మనం లంబరేఖ గీస్తే ఏ దిశ వస్తుందో అదే విద్యుత్ క్షేత్ర దిశ అవుతుంది. అలాగే ఇక్కడ ఛార్జ్ అనేది యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్, సమంగా విస్తరించి ఉంది కాబట్టి ఈ గాసియన్ ప్లేన్ మీద ఏ బిందువు దగ్గర చూసినా సరే విద్యుత్ క్షేత్ర తీవ్రత సమాన పరిమాణంలో ఉంటుంది, దిశ మాత్రం ఈ ప్లేన్కి లంబంగా ఉంటుంది. అంచేత
ఈ తలం మీద మనం ఏదైనా బిందువు ఒక చిన్న సర్ఫేస్ ఏరియా డిఎస్ కనుక తీసుకుంటే డిఎస్ యొక్క దిశ ఈ బార్ యొక్క దిశ ఒకటే అవుతాయి, రెండు ఒకే దిశలో ఉంటాయి కాబట్టి వాటి మధ్య కోణం తీటా 0 అవుతుంది. ఓకే, సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ అండ్ ఎలిమెంటల్ ఏరియా డిఎస్ అరౌండ్ ద పాయింట్ పి ఆన్ ద గ్యాస్ అండ్ సర్ఫేస్ ఈజ్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఈక్వల్ టు ఈడిఎస్ కాస్ తీటా. సో కాస్ తీటా కాస్ 0 అవుతుంది కాబట్టి కాస్ 0 1 కాబట్టి ఈడిఎస్ అవుతుంది. సో టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ ద గ్యాస్ అండ్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్ ఈడిఎస్ ఈక్వల్ టు ఈ ఆఫ్ సర్ఫేస్ ఇంటిగ్రల్ డిఎస్ దట్ ఈక్వల్ టు ఈ ఇంటూ 4πr² బికాస్ సర్ఫేస్ ఇంటిగ్రల్ డిఎస్ ఈజ్ 4πr². సో అకార్డింగ్ టు Gauss law, this total electric flux must be equal to 1/ε0 times the total charge enclosed by the Gaussian surface. సో గాస్ సిద్ధాంతం ప్రకారం పైన చెప్పినట్లే ఈ మొత్తం విద్యుత్ అభివాహం అనేది ఎంత ఉండాలి, ఈ గోళం లోపల ఉన్నటువంటి మొత్తం ఆవేశానికి 1/ε0 రెట్టు ఉండాలి. ఓకే, అంటే సర్ఫేస్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఈక్వల్ టు Q/ε0 అవ్వాలి. ఓకే, అయితే చార్జ్ ఎంక్లోజ్డ్ బై ద గాసియన్ సర్ఫేస్, ఈ గాసియన్ సర్ఫేస్ అనేది ఎక్కడ ఉంది, ఆవేశపూరిత గోళం లోపల ఉంది కాబట్టి మరి గోళం అంతటా మనం తీసుకోవట్లేదు కదా, ఆవేశపూరిత గోళం అంతటా మనం తీసుకోలేదు, గోళం లోపల ఉన్న గాసియన్ ప్లేన్ని తీసుకుంటున్నాం కాబట్టి అక్కడున్న ఆవేశం Q డాష్ ఏమవ్వాలి 4/3πr³ రో. రో అంటే చెప్పినాం కదా Q/4πr³ చేత ఈ ఇంటూ 4πr² ఈక్వల్ టు 1/ε0 4/3πr³ రో అవుతుంది. ఓకే, ఇక్కడ ఛార్జ్ 4/3πr³ రో. సో దట్ ఈక్వల్ టు 4/3πr³ ఇంటూ రో అంటే ఏంటన్నాం Q/4/3πr³. పైన చెప్పుకున్నాం కదా వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ Q/4/3πr³. సో 4/3 క్యాన్సిల్ అయితే నెక్స్ట్ పై కూడా క్యాన్సిల్ అయితే సో వీ గెట్ ద ఎక్స్ప్రెషన్ R³ Q/ε0 R³. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈక్వల్ టు 1/4πε0 Q ఆఫ్ R/R³. ఇది థర్డ్ కేస్. సో ఈ ఈక్వేషన్స్ నుంచి మనం ఏం చెప్పచ్చు, ఇట్ ఈస్ క్లియర్ దట్ ఫర్ ఇంటర్నల్ పాయింట్ ఇంటెన్సిటీ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద డిస్టెన్స్ అండ్ ఫర్ ఎక్స్టర్నల్ పాయింట్స్ ఇంటెన్సిటీ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్. ఓకే, ఇంటర్నల్ పాయింట్ అంటే లోపల బిందువు వద్ద ఎలక్ట్రిక్ విద్యుత్ క్షేత్ర తీవ్రత అనేది దూరానికి అనులోమానుపాతంలో ఉంది, అంటే దూరం పెరిగే కొద్దీ విద్యుత్ క్షేత్ర తీవ్రత పెరుగుతుంది. అదే ఎక్స్టర్నల్ పాయింట్స్ అయితే వెలుపలి బిందువు అయితే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్. విద్యుత్ క్షేత్ర తీవ్రత అనేది దూరానికి విలోమానుపాతంలో ఉంటుంది, దూరం పెరిగితే విద్యుత్ క్షేత్ర తీవ్రత తగ్గుతుంది. సో ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ మ్యాక్సిమం ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ద చార్జ్డ్ స్పియర్. సో ఆవిస్ఫూర్తి గోళం మీద బిందువు ఉంది కదా, అక్కడ విద్యుత్ క్షేత్ర తీవ్రత అనేది మ్యాక్సిమం అవుతుంది, గరిష్టం అవుతుంది. ఓకే.